బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో డ్రోన్ అటాక్ జరిగింది. దాడిలో ఒక భారతీయుడు మృతి చెందాడు. ఇంకో 3 భారతీయులకు తీవ్ర గాయాలయ్యాయి. నివాస ప్రాంతాలే టార్గెట్గా యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. రష్యాలోని 14 ప్రాంతాలు టార్గెట్గా యుక్రెయిన్ దాడులకు పాల్పడింది. 600 డ్రోన్లను ప్రయోగించింది యుక్రెయిన్. చాలా వరకు డ్రోన్స్ను అడ్డుకున్నామంటూ రష్యన్ అధికారులు చెప్పుకొచ్చారు. బెల్గరోడ్ రీజియన్లోని జరిగిన ఈ దాడికి సంబంధించి ఇన్ఫాక్ట్ ఇంకో దాడిది. యుక్రెయిన్ దాడిలో మొత్తంగా 4కి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైస్డ్. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించాడు. ఇంకొక 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ అంశానికి సంబంధించి ఇండియన్ ఎంబసీ, రష్యాలోని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటన జారీ చేసింది. ఘటనా స్థలిని పరిశీలించడం జరిగింది. ఎంబసీ అధికారులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇంకొంతమంది భారతీయులని, దాంతోపాటు మిగిలిన వారిని అక్కడ పరామర్శించడం జరిగింది రష్యన్ అధికారులు, అలాగే ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా. భారతీయుడి మృతి పట్ల భారత ఎంబసీ తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేసింది. అక్కడ వాళ్లకు అవసరమైన సాయాన్ని అందించేందుకు, ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు భారత్కి ఆ భౌతికాయం చేరుకునేలా దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా కంపెనీ యాజమాన్యం స్థానిక అధికారులతో కలిసి పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ డ్రోన్ దాడికి సంబంధించిన దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే వందలాది కాదు, ఇంకా లక్షలాది డ్రోన్స్ని యుద్ధం మొదలైన దగ్గర నుంచి 2022లో యుద్ధం మొదలైంది. 4 ఏళ్ళు గడుస్తూ ఉంది, అయినా యుద్ధం ఆగలేదు. ప్రస్తుతం భారతీయుడు ఈ ఘటనలో మృతి చెందడం ఆందోళన కలిగిస్తూ ఉంది. అక్కడ ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ సైరన్స్ మోగుతూ ఉంటాయి. అండ్ ఎమర్జెన్సీ సైరన్స్ మోగినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అలర్ట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ డ్రోన్స్ ఇటువైపు వస్తున్నాయని తెలిస్తే కనుక వాళ్ళు అలర్ట్స్ని జారీ చేయడం జరుగుతుంది. దానికి తగినట్టుగా దానికి తదనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. 4 ఏళ్ళు గడుస్తూ ఉంది. అసలు ఎందుకు ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ అనేది చాలామందికి వచ్చే సందేహం, చాలామందికి వచ్చే డౌట్. అసలు ఎందుకు ఇప్పటికీ యుద్ధం కంటిన్యూ అవుతుంది? ద మెయిన్ రీజన్ అండ్ ద సింగిల్ రీజన్, నేటోలో చేరుతానని చెప్పి యుక్రెయిన్ పట్టుదల పట్టడం. ఇంత జరుగుతున్న 2022 నుంచి ఈ రోజు వరకు కూడా నేటోలో చేరుతానని చెప్పి ఎప్పుడైతే యుక్రెయిన్ చెప్పుకొచ్చిందో, లేకపోతే ఆ పరిణామాలు కాస్త దాని వైపు కనిపిస్తుందని చెప్పి భావించడం జరిగిందో, అప్పటి నుంచి కూడా చర్చ అండ్ డిస్కషన్స్ అనే మాటలు లేకుండా దాడులు జరుగుతున్నాయి. అసలు ఎందుకు యుక్రెయిన్ రష్యా ఇంతలా కొట్టుకుంటున్నాయి, ఎందుకు ఇంతలా దాడులు చేసుకుంటున్నాయి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. 2022 ఐ థింక్ ఫిబ్రవరి అనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, లేకపోతే ఎర్లీ 2022 జాన్ నుంచి ఉంది. బట్ అఫ్కోర్స్ గతంలో కూడా ఉంది, కానీ యుద్ధ ప్రభావం ప్రారంభమైంది మాత్రం 2022 నుంచి. సో అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది. కారణం ఒకటి, ఇటు రష్యా పట్టుబెట్టం లేదు, యుక్రెయిన్ కనుక తమ మాట వినకపోతే బాగోదని అర్థం వచ్చేలా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ తర్వాత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు
అప్పుడు బైడెన్తో మాట్లాడాడు, ఇప్పుడు ట్రంప్తో మాట్లాడుతున్నాడు. కానీ ఇరాన్ వార్ వచ్చిన తర్వాత యుక్రెయిన్కి సాయం అందించడం పూర్తిగా ఆపేస్తుంది అమెరికా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకిచ్చిన సాయాన్ని ఇటు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ రష్యా మీద డ్రోన్ దాడులకు పాల్పడడం అంటే కనుక అండ్ ఇక్కడ పుతిన్ చూస్తూ ఊరికిన అవకాశం కనిపించట్లేదు. చాలామంది అంటే భారత్ నుంచి చాలామంది మాట్లాడుకునే ఆ విషయాలు ఇవి. భారత్ నుంచి ఎంతమంది రష్యాకి వెళ్తారు, డేటా గురించి మనకి వివరంగా మాట్లాడుకోవాలి. మనం ఒకరు కాదు, ఇద్దరు కాదు, పరిస్థితుల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే రష్యాకు భారత్ నుంచి ఏడాదికి కొన్ని లక్షల మంది వెళ్తూ ఉండే పరిస్థితి. అటువంటిది ఇప్పుడు వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి మారుతోంది. అఫ్కోర్స్ పరిస్థితులు కాస్త చేతులకు వస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే విద్యార్థులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలా యుక్రెయిన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎందుకంటే రష్యా గురించి మాట్లాడుకుంటే ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు, విద్యార్థులు ఉన్నారు, టూరిస్టులు, బిజినెస్, ట్రావెలర్స్. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రికార్డుల ప్రకారం 30,000 కంటే ఎక్కువ భారతీయ విద్యార్థులు ఉన్నారు అక్కడ, ఎంబీబీఎస్ చదివేవాళ్ళు. ఇక ఉద్యోగాల కోసం అయితే మాత్రం 2025 నాటికి 70,000 నుంచి 80,000 మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారని చెప్పి రష్యా చెబుతూ ఉంది. 2026లో ఇప్పటి వరకు ఒక 40,000 మంది భారతీయ కార్మికులను ఇక్కడ తీసుకురావాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుందంటే అక్కడికి తీసుకువెళ్ళాలని చెప్పి. అండ్ టూరిజం లెక్కల ప్రకారం చూసుకుంటే 2024లో మాత్రమే 1.2 లక్షలకు పైగా భారతీయులు రష్యా వెళ్ళారనేది రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఇంతమంది వెళ్తూ ఉన్నారు రష్యాకి అంటే, ఎంబీబీఎస్ తక్కువ ఖర్చుతో దొరుకుతుంది అక్కడ. అంటే ఎంబీబీఎస్ చదవడం అక్కడ ఖర్చుతో కూడుకున్న పని కాదు. అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు భారత రష్యా సంబంధాలు ద్వైపాక్షికంగా బలంగా ఉన్నాయి. ఈ వీసా ఈజీ, రూబుల్ అక్కడ బలహీనపడింది, దీంతో ట్రావెల్ ఖర్చులు కూడా తగ్గుతూ ఉన్నాయి. ఇలా వివిధ కారణాల రీత్యా వెళ్తూ ఉన్నారు. బట్ యుక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రం ఇంకా కంటిన్యూ కావడం అక్కడ భారతీయుల మీద దీని ఇంపాక్ట్ చూపిస్తుంది. భయపడిపోతూ ఉన్నారు కొంతమంది. అయితే ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. Смотри, беспилотник летит.